ఆటో కన్సల్టెంట్స్ అన్నమాట. ప్రతి సంవత్సరం అందరూ కలిసి ఇక్కడ అందరూ తల కొంత వేసుకొని చక్కగా పూజ జరిపించి అందరికి అన్నదానం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల దిగ్విజయంగా చేసుకొస్తున్నారు. మొన్న వరదల వల్ల కొంత సింపుల్ గా చేసిన ఈ సంవత్సరం మళ్ళీ చక్కగా చేసుకుంటున్నారు. ఇది 3వ సంవత్సరం. ప్రతి సంవత్సరం వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా వీళ్ళే తల కొంత వేసుకొని సోమవారం 10,000 మందికి అన్నదానం చేస్తున్నారన్నమాట. ఇదంతా కూడా ఎక్కడ సేకరణ చేసుకోకుండా వీళ్ళే తల కొంత వేసుకొని పేదలకు అందరికీ అన్నం పెట్టాలనే ఉద్దేశంతో 10,000 మందికి అన్నదానం వస్తున్నారన్నమాట. విదేశం లేకుండా ఎవరు బాధపడకుండా చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ పెట్టిన ఈ బస్సుల వల్ల హఠాత్తుగా వీళ్ళకి జీవనోపాధి దెబ్బతిందన్నమాట. ఒకేసారి బస్సులన్నీ ఫ్రీగా చేసేయటం వల్ల ఇప్పుడు దగ్గర ఒక 50-60 కుటుంబాలు ఇదే వృత్తిలో ఉన్నారు. కొన్ని లక్షల మంది జనాభా బస్ చేయడానికి అవుతారు. మరి గవర్నమెంట్ మంచి పథకం పెట్టింది, చాలా మంది పేదలకు చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే ఈ విజయవాడ సిటీ అనేది చాలా చిన్న సిటీ. దీనికి ఉన్న వెహికల్స్ చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఆటోలు. ఇప్పుడు వరకు ఇచ్చిన ఆటోలు ఎలాగో జరుగుతున్నాయి, కొన్ని ఏదో ఇబ్బంది పడకుండా కొత్తగా వచ్చే ఆటోలన్నీ ఇంకా గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసేసి ఉన్న ఆటోల వరకు వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తూ ఉంటే కనీసం వీళ్ళు ఎంతలో వంతన చేసుకోగలుగుతారు. అది బస్సులు వదిలేసి కొత్తగా ఆటోలు ఇచ్చేస్తూ ఉంటే ఈ పాత ఆటోల మీద బతికే జనాభా అంతా ఫైనాన్స్లో ఉన్నారు. చాలామంది కొంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు, నాన్న ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు. ఆ బండి ఏం చేయాలో తెలియదు. కొత్త బండి తీసుకుందామంటే కొట్టడానికి డబ్బులు ఉంటాయి. అలా నాన్న యాత్ర పడుతున్నారు. కాబట్టి అట్లీస్ట్ సిటీ వరకన్నా ఇంకా కొత్త ఆటోలు లేకుండా ఉన్న ఆటోల వరకే రిస్ట్రిక్ట్ చేసేసి గవర్నమెంట్ ఏదైనా జీవో తీస్తే బెటర్ ఇవ్వనని వీళ్ళంతా ఆలోచిస్తున్నారని చెప్పారు. అది మంచి నిర్ణయం యాక్చువల్గా. ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వండి గవర్నమెంట్కి, మా వైపు నుంచి కూడా మేము కూడా వాటిని తెలియజేస్తాం. అది అందరూ హ్యాపీగా ఉండాలి కదా. ఎవరు Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.